నమస్తే వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ F2 ఆల్ ఇన్ వన్ అండి. అది గుత్తి వంకాయ అంటే ఇందులో మనకి 60 కైండ్స్ అండి, 60 రకాల గుత్తి వంకాయ ఉన్నాయండి, గుత్తి వంకాయ కూరలు. సో నేను ఇవాళ చూపించబోతోంది మీకు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అని చెప్పనండి, బట్ వెరీ టేస్టీ. అండ్ మళ్ళీ మీరు శనగపిండి అది వేసుకోకుండా మీరు చక్కటి మసాలా చేసుకోవచ్చు. అది చాలా సింపుల్గా, అది నేను ఇవాళ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. డిష్ వచ్చి రసం అండి. నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను, ఓకేనా. దానికి ముందుగా మనకు మసాలాకి మనం కడాయి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలాకి కడాయి పెట్టేసుకొని ఏమేం కావాలో నేను చూపిస్తాను చూడండి. 2 గుప్పెళ్ళు ఎండుమిర్చి అండి. నేను ఇన్ని అని కౌంట్ చెప్పలేను, 2 గుప్పెళ్ళు తీసుకోండి దాదాపు. ఇదిగోండి ఇక్కడ చూపించిన వీడియోలో, ఓకేనా. తర్వాత నెక్స్ట్ 2 ఫుల్ పెద్ద హీప్డ్ స్పూన్స్ ధనియాలండి, 2 చెంచాలు అన్నమాట పెద్దవి, ఓకేనా. తర్వాత ఇందులో పల్లీలు కూడా వేస్తామండి, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ 1 by 1. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 చెంచా జీలకర్ర, ఓకే, 1 ఫుల్ చెంచా అండి. తర్వాత మినపగుళ్ళు 1 టీ స్పూన్ అండి. తర్వాత ఆవాలు 1 టీ స్పూన్. ఇది డ్రై రోస్ట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇందులో పొరపాటును కూడా నూనె వేయొద్దు ఫ్రెండ్స్. తర్వాత ఇదిగోండి ఇలా మీ పిడికిడితో 2 పిడికిళ్ళు పల్లి వేసుకోండి, ఓకేనా. పల్లి తక్కువ తినేవాళ్ళు 1 పిడిక వేసుకోండి. ఇదిగోండి 2 చిన్న చిన్న చెంచాలు, ఇప్పుడు ఇందులో చూపించిన విధంగా 2 చిన్న చిన్న చెంచాల ఇంగువండి. ఫ్లేమ్ని ఇవన్నీ యాడ్ చేసుకునేటప్పుడు లోలో పెట్టుకోండి, లేకపోతే ఒక ఇంగ్రీడియంట్ వేసేటప్పుడు రెండోది మాడిపోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ పావు చెంచా మెంతులు వేసుకుంటాం ఫ్రెండ్స్. పావు చెంచా, ఇంతకు మించి వేయకండి, చేదు వస్తుంది మళ్ళీ. నేను చూపించినంతే వేసుకోండి, రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకుందాము, ఓకేనా. దీంట్లో ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తామండి, బట్ కొంచెం ఆగిన తర్వాత యాడ్ చేస్తాము. పచ్చిఉల్లిపాయలు ఒక 4 పచ్చిఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి, ఓకేనా. చిన్నవైతే 4 అండి, పెద్దవైతే 2 అండి, ఓకేనా. ఇందులో వెల్లుల్లిపాయ అండ్ చింతపండు వచ్చి లాస్ట్లో వస్తుంది ఫ్రెండ్స్, అవి వాటిని వేయించక్కర్లేదు, డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో పట్టేసుకోవచ్చు, ఓకేనా. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ వంకాయల మీద విడిగా మనం సాల్ట్ వేయము. సో ఇందులో ఇదిగోండి ఇలా నా రుచికి తగినట్లుగా 1.5 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. మీరు మీ రుచికి తగినట్లుగా వేసుకోండి, ఓకేనా. తర్వాత దీన్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇందులో ఇంకా నాకు తెలిసి కారం పట్టదు ఫ్రెండ్స్. ఇంకా బాగా కారం తినేవాళ్ళు అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత స్టఫ్ చేసుకోబోయే ముందర దానికి కొద్దిగా ఎండు కారం యాడ్ చేసుకోండి, అది యువర్ విష్, అది ఆప్షనల్ అండి. ఇదిగోండి ఇలా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అవి వేగాయి అనుకున్న తర్వాత మంచి సువాసన వస్తుందండి, చిటపట శబ్దం వస్తుంది. అప్పుడు మనం వీటిని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఉల్లిపాయలని. ఆఖరిలో ఇవి ఎక్కువసేపు వేపక్కర్లేదు, తొందరగా వేగిపోతాయి, ఓకేనా. తర్వాత ఇదిగోండి ఆఖరిలో ఎండు కొబ్బరి అండి. ముందరే వేస్తే ఎండు కొబ్బరి రంగు మారిపోయి నల్లగా అయిపోయి మాడు వాసన వచ్చేస్తుందండి, అందుకని, ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, 3 చెంచాలు ఎండు కొబ్బరి అండి, లేదా పచ్చి కొబ్బరి అయితే వేయించి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 5 గార్లిక్ క్లోవ్స్, ఓకేనా. వెల్లుల్లిపాయ ఇదిగోండి ఇలా కోర్స్గా పట్టుకోండి, వెల్లుల్లిపాయ ఆఖరిలో యాడ్ చేసుకోండి, చింతపండు వెల్లుల్లిపాయ కోర్స్గా పట్టుకొని పెట్టుకోండి స్టఫింగ్ని. ఇప్పుడు ఇలా నిలువుగా చీల్చి ఘాటు పెట్టుకోండి, నేను చూపించిన విధంగా, ఓకేనా. రైట్, ఇదిగోండి ఇది స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది వెడ్డింగ్ స్టైల్ అండి, పెళ్ళిళ్ళలో చేస్తారు, చాలా రుచిగా ఉంటుందండి వైట్ రైస్లోకి, అండ్ ఫాలోడ్ విత్ రసం. ఇదిగోండి ఇలా నిండుగా దీన్ని, ఇదిగోండి నేను చూపించినంత మరీ ఎక్కువగా పెట్టేస్తే బయటకు వచ్చేస్తుందండి, నేను చూపించినంతే 2 స్పూన్లు పడుతుంది మ్యాక్సిమం. ఇలా స్టఫ్ చేసుకోండి దాన్ని చక్కగా, ఓకే. ఇలాగే అన్నిటినీ కూడా స్టఫ్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా, ఓకేనా. ఫైన్ ఫ్రెండ్స్, ఇది 1 కిలో వంకాయ నేను చెప్పాను కదా ఇందాక నేను ఎందులో అయితే ఈ డ్రై రోస్ట్ చేసుకున్నాను మసాలా, అందులోనే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 3 గరిటెలు నూనె వేసాను, ఓకేనా. నూనెని కొద్దిగా కాగనిచ్చిన తర్వాత ఇవి వేసేద్దాము. మీడియంలో పెట్టి మంటని
అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత తీసాను ఫ్రెండ్స్. దాన్ని ఏంటంటే చేంజ్ చేయండి డైరెక్షన్. వేసిన డైరెక్షన్ కాకుండా వెనక్కి తిప్పుకోండి, టర్న్ చేయండి. ఓకేనా? దానికి ఫ్రెండ్స్ ఇది ఫైన్. ఇదంతా కూడా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. అప్పుడు పగలకుండా అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే పగిలే ఛాన్సెస్ ఉన్నట్టుండి మళ్ళీ పేలిందంటే అది కళ్ళ దగ్గర అట్లా పేలుతుంది కదా, అందుకని చెప్తున్నాను మీ జాగ్రత్త కోసం. ఫైన్ ఫ్రెండ్స్, ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డన్ అండి. అయిపోయింది మనకి. నేను ఫోర్క్ పెట్టి టెస్ట్ చేస్తాను, చూడండి. ఫోర్క్ ఆర్ లేకపోతే మనకి జామ్ చాక్ పెట్టి చూడండి. ఇదిగోండి ఇలా ఈజీగా దిగిపోయింది, చూసారు, అంటుకోలేదు. సో దిస్ ఈజ్ డన్. ఇది ఒక 10 నిమిషాల తర్వాత అండి. ఒక 10 మినిట్స్ ఇందాక నేను టర్న్ చేసిన తర్వాత 10 నిమిషాలు సిమ్లో లో ఫ్లేమ్లో ఉంచానండి, మూత పెట్టాను. ఇదిగోండి దిస్ ఈజ్ డన్. ఇప్పుడు ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఓకేనా? వన్స్ అగైన్ చెప్తున్నానండి, దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుందండి. ఇది ఆయిల్ తక్కువ వేసే వస్తువు కాదు, దీంట్లో కొంచెం ఆయిల్ పడుతుంది. బట్ టేస్ట్కి చాలా ఎక్సలెంట్ టేస్ట్ అండి. శనగపిండి ఇందులో శనగపిండి పట్టదండి. నేను వేరే దాంట్లో ఒక వీడియో చేస్తానండి. ఓకేనా? నేను చేసిన దాంట్లో అందులో చూపిస్తాను. శనగపిండి డిఫరెంట్ అండి, ఇందులో పట్టదు శనగపిండి. ఓకేనా? ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా నేను ఇంకొకటి మీకు చూపిస్తాను. ఓకేనా? మరి ఈ వీడియో చూసారు కదా, నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. తర్వాత నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? ప్రెస్ చేసిన తర్వాత అప్పుడే మీకు నా కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తాయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో వెరీ మచ్. జై గురుదత్త. నమస్తే వ్యూయర్స్.